హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాననమాట. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే బట్టలు పిండుతానంటే ఎవ్వరు నమ్మరనమాట. చూస్తున్నారు కదా! నేనైతే ఫస్ట్ కాలు పెట్టుకొని వచ్చేసైతే బట్టలు నానబెట్టుకున్నాను. ఇక బట్టలు నానబెట్టుకున్న తర్వాత కాలు తీసి పక్కన పెట్టేసుకున్నాననమాట. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక అన్ని బట్టలైతే పిండుకుంటున్నాను త్వరగా. అయితే మనం ఇలాగ నాలాంటి కాళ్ళు లేని వాళ్ళు బట్టలు పిండాలి అంటే కంపల్సరీ చేతి కింద నల్లనైతే ఉండాలి. వాటర్ అయితే ఇప్పుకోంగానే ట్యాప్ అయితే వచ్చేటట్టు ఉండాలి. ఎందుకంటే మొత్తం మనం కాళ్ళు తీసి కూర్చుంటాం కదా! నేను కాళ్ళు తీసి కూర్చోవడం వల్ల ఇక అన్నీ కూర్చొని చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ మనకైతే చేతి కింద వాటర్ అయితే ఉండాలి. ఇక త్వరగానైతే బట్టలైతే పిండుతున్నాను. ఓకేనా. కాకపోతే మిషన్‌లో ఏసుకోవచ్చు కదా! ఇంత బాధపడే బదులు అంటారు కదా నన్ను. చిన్నోని బట్టలైతే మిషన్‌లో ఏస్తే పోవనమాట. స్కూల్ యూనిఫార్మ్స్ బయట ఎక్కువ ఆడతారు కదా! మిషన్‌లో ఏస్తే అయితే నీట్‌గా అవ్వవనమాట. అందుకనేసి అయితే నేను పిండుతాను. ఇక ఉన్నదే ముగ్గురం కదండీ! ఇక మళ్ళీ ఒక ఇద్దరి మిషన్‌లో ఏసి ఒకరు పిండడం ఎట్లాగో వాని పిండాలంటే కాలు తీసి ఇక నేను బట్టలు పిండే ప్రాసెస్ ఎంత ఉంటుందో అంత చేయాల్సిందే కదా! బట్టలు పిండడానికి కాలు తీయడం ఇక అవన్నీ. ఇక సరేలే అది 5 నిమిషాలు కూర్చుంటే చిన్నోని బట్టలు అయిపోతాయిలే అనుకుంటే ఇక ఇంకో 5 నిమిషాలు కూర్చుంటే ఇవి ఇట్లా అయిపోతాయి కదా! మళ్ళా అందులో ఏసి మిషన్‌లో ఏసి మళ్ళా కొన్ని ఇక్కడ పిండడు డబల్ ప్రాసెస్ అవుతుంది కదా! అందుకే ఇట్లా మనం మన చేతులతోటి పిండుకుంటే ఇట్లా కొంచెం నీట్‌గా క్లీన్ అవుతాయి కదా! అనే ఉద్దేశం ఇట్లా. ఓకేనా. నన్ను చాలామంది అంటారనేసి అయితే నేను ఈ వీడియో పెడుతున్నానండి. బట్టలైతే ఇలాగా మనమైతే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా బట్టలన్నీ తెచ్చి బయటేసుకోవాలండి. బయటేసుకొని ఇక కాలు పక్కకు పెట్టేసి అయితే ఇట్లా పిండుకుంటాను నేను. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్